ఈరోజు టాపిక్ ఏంటి అంటే చెప్పేది ఒక ఆడపిల్ల తల్లి ఎంత ఆవేదన పడుతూ మనకి మెయిల్ పెట్టారు అనేది అర్థమవుతుంది. తాడేపల్లిగూడెం నుంచి శారద గారట ఆవిడకి ఒక కొడుకు ఒక కూతురు ఉన్నారు. హస్బెండ్ చనిపోయారు. చనిపోయిన తర్వాత ఆవిడకు ఉన్న ఒక్క ఇల్లు అమ్మేసి కూతురు పెళ్లి చేసి ఆ పాని కూతురు ప్రెగ్నెంట్ టైంలో ఆ కూతురు దగ్గరే ఉండటం మొదలుపెట్టి అద్దెకున్నా ఇక్కడికి వచ్చినా అద్దెకుండాలి, ఈ అద్దె డబ్బులు ఎందుకు వేస్ట్, అదేదో కూతురు దగ్గరే ఉండి కూతుర్ని చూసుకుంటూ కాలక్షేపం చేయొచ్చు అనుకున్నారు. కానీ వాళ్ళ హస్బెండ్ ఏదో గవర్నమెంట్ జాబ్ చేశారు. మనకైతే చెప్పలేదు ఏం గవర్నమెంట్ జాబ్ చేశారనేది. నాకు పెన్షన్ వస్తుందమ్మా, కానీ ఆ పెన్షన్ డబ్బులు కూడా కూతురి ఇంట్లోనే ఇచ్చి అక్కడే ఉండటం మొదలుపెట్టాను. కూతురికి 2 పిల్లలు పుట్టారు. 2 పిల్లలను చూసుకుంటూ అక్కడే ఉంటున్నాను గత 6 ఏళ్ల నుంచి. అంతా బాగానే ఉంది అనుకున్న టైంలో నా ఆరోగ్యం దెబ్బతింటూ వచ్చింది అని చెప్పారు. కొడుకు ఎక్కడుంటాడు అని ఆవిడని అడిగితే నేను కొడుకు కూడా పెళ్ళైపోయిందమ్మా, కొడుకు తన అత్తగారి ఇంట్లోనే ఉంటాడు, కూతురు ఒకతే ఇక్కడ ఉంటుంది అని చెప్పారు. నా ఆరోగ్యం బాగుండకపోయేసరికి నాకు నేను చేసిన తప్పు ఏంటి, నేను చేసిన పరిస్థితులు నాకు ఎలా మారాయి అనే దాని గురించి మీతో మాట్లాడాలనిపించింది. మీ వీడియోలు చూస్తూ ఉంటాను కాబట్టి అమ్మ కొంచెం చిన్న సలహా ఇవ్వండి అన్నారు. ఇంకోటి కూడా చెప్పారు. ఏమని అంటే, నా కొడుకు అల్లుడు కూతుర్లు చెడ్డవాళ్ళు కాదు, కానీ నా పరిస్థితులే నాకు చెడ్డగా అనిపిస్తున్నాయి. నా మనసులో బాధ, నా మనసులో ఆవేదన మీకు చెప్పుకోవాలనిపించింది అన్నారు. మీ అందరూ కూడా ఆవిడకి సరైన కామెంట్ల రూపంలో తెలియపరచమని కూడా మరీ మరీ అడిగారు. ఎందుకంటే మన ఫాలోవర్స్ పెట్టే కామెంట్లు మనుషులకు ధైర్యాన్ని ఇవ్వటం కానీ వాళ్ళకి ఓదార్పు ఇవ్వటం కానీ జరుగుతుంది. తీరా ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, అల్లుడు అంతకుముందు దుబాయ్లో ఉద్యోగం చేసేవాడు, ఇప్పుడు మానేసి శుభ్రంగా హైదరాబాద్ వచ్చి సెటిల్ అయ్యాడు. కూతురు ఏదో జాబ్కి వెళ్తుంది, అల్లుడు ఇంట్లోనే ఉంటాడు, ఖాళీగా ఉంటాడు. పిల్లల్ని స్కూల్లో దింపడం తీసుకురావడం, ఈవిడ వంటలు చేయటం. ఈవిడికి మధ్యన హార్ట్లో స్టెంట్ వేయాలి అనే పరిస్థితి వచ్చేసరికి ఈవిడ దగ్గర రూపాయి డబ్బులు లేదు. ముగ్గుడు రిటైర్మెంట్, హస్బెండ్ నుంచి వచ్చిన రిటైర్మెంట్ డబ్బులు, ఇల్లు అమ్మి ఇవన్నీ కూతుర్లకు పెళ్లి చేసి వాళ్ళకి డెలివరీలు చేసి ఆ డబ్బులన్నీ మొత్తం ఖర్చు పెట్టుకుని ఏదో కొడుక్కి 5 లక్షలు అప్పు ఉందంటే కొడుకు కూడా 5 లక్షల రూపాయలు డబ్బులు సత్యానమ్మా, స్టెంట్ వేయించుకోవాలరా బిడ్డ అని చెప్పి అనుకుంటే నా దగ్గర డబ్బులు అల్లుడు అన్నాడమ్మా, ఎక్కడి నుంచి తీసుకొస్తాం మనం, అంతంత మాత్రం వాళ్ళు, మనమేం చేస్తాం, మీ అమ్మకి మీ తమ్ముడి దగ్గరికో పెళ్ళి చేయించుకోమని చెప్పు అన్నారు. వాడిని అడిగాను, ఒరే నాయన స్టెంట్ వేయించాలరా, ఇలా బతికే పరిస్థితి ఉన్నప్పుడల్లా దాన్ని దోచిపెట్టావు, ఇప్పుడేమో నన్ను వచ్చి అడిగితే నన్ను పీడిస్తే నేను ఎక్కడి నుంచి తీసుకొచ్చేస్తాను, అప్పుడు నీకు ఒళ్ళుబాయి తెలీదా, ఖర్చు పెట్టేటప్పుడు గొప్ప సంబంధం దుబాయ్లో ఉంటాడని చెప్పి ఇళ్ళమ్మో ఖర్చులు పెట్టావు, అవి చేసావు ఇవి చేసావు, ఇష్టారాజ్యంగా చేసి ఆ బంగారాలు పెట్టాలి ఈ సార్లు పెట్టాలని మొత్తం వదిలించావు. నేను కట్టుబట్లతో నా అత్తగారింటికి వెళ్తే నన్ను పోషిస్తున్నారు, నిన్ను పోషించే అంత కెపాసిటీ నాకు లేదమ్మా అని చెప్పాట కొడుకు. నా కొడుకు కూతుర్లు దుర్మార్గులు కాదమ్మా, ఉన్నదే చెప్పారు నాకు అని చెప్తున్నారు ఆవిడ. ఇంకోటి చెప్పేట కొడుకు, నువ్వు నా దగ్గరికి ఎక్కడికి వచ్చి ఉంటావమ్మా, నేనే నా అత్తగారింట్లో ఉంటున్నాను, నిన్ను తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో నేను పెట్టుకోలేను కదా, అందుకని ఇప్పటిదాకా నువ్వు చెల్లి కోసమే ఉండి చెల్లి కోసమే చేసావు కాబట్టి ఆవిడ ఇంట్లోనే ఉండు అన్నారు. అల్లుడు కూతురు అన్నట్ట, అమ్మ ఇప్పుడు 5-6 లక్షల రూపాయలు అయితే ఖర్చు మేము ఎక్కడి నుంచి తెచ్చి పెడతామమ్మా నీకు అని అడిగారట. అదే 35 లక్షల రూపాయలు ఖరీదు చేస్తున్న బిల్డింగ్ అమ్ముకుని ఆ పాడిని ముగుడు పెన్షన్ డబ్బులు, ఆయన రిటైర్ అయిన డబ్బులు మొత్తం తీసుకెళ్ళి పెట్టారు. తెలిసిందా? ఇప్పుడు అందరికీ జీవిత సత్యం ఏం నేర్పిస్తుంది ఇది శారద గారిది చెప్పండి. మీకంటూ మీకు డబ్బులు మిగిల్చుకోకుండా, మీ అవసరాలు చూసుకోకుండా, మీకు హెల్త్ ఇష్యూలు వస్తే నాకు ఎవరు చేస్తారనేది ఆలోచించకుండా మీ ఇష్టారాజ్యంగా మీరు చేస్తూ పోతుంటే ఇలా శారద గారికి పట్టిందే అందరికీ పడుతుంది. అంతేనా? ఇప్పుడు ఆవిడ ఏమవ్వాలి? అనాథ అవ్వాలా? నీ వయసులో ఉన్నంతకాలం నీ కూతురు దగ్గరే ఉండి దానికే దోపెట్టావు, దాని పిల్లలకి చూసావు, కానీ ఒక్కరోజైనా నా పిల్లల్ని చుట్టానికి వచ్చావా అని కొడుకు అడిగాట. మరి అలాంటి తప్పులు చేస్తున్న తల్లులు ఎంతోమంది ఉన్నారు. ఆవిడేమంటున్నారు, వాడు అత్తగారింట్లో ఉన్నాడమ్మా, చూసుకోవడానికి వాళ్ళ అత్తగారులు మామగారులు బావమరుది పెళ్ళాలి ఇంతమంది ఉన్నారు వాడిని చూసుకోవడానికి, నా బిడ్డను చూసుకోవడానికి నేను తప్ప ఎవరు లేరు దానికి గతి అని చెప్పి అక్కడ ఉన్నాను. వాళ్ళు ఇప్పుడు ఏంటంటే చేతులు ఎత్తేసి నీకు 5-6 లక్షలు అయితే మేము ఎక్కడ తెస్తాం, నువ్వు ఇచ్చే పెన్షన్తో మేము బతుకుతుంటే ఇవన్నీ మా నెత్తిని పెట్టకంటున్నారు, నన్ను ఏం చేయమంటారమ్మా అని అడిగారు. అది పరిస్థితి. ఫస్ట్ ఏం చెప్పానంటే నేను, మీరు కూడా ఏం చెప్తారు, ఎలా చేయాలనో చెప్పండి. సొంత ఊరు వచ్చేసి
ఆ ఊర్లో బంధువులు ఉన్నారు, ఆ ఊర్లో అందరు ఉన్నారు. చక్కగా 2 గదులు అద్దెకి తీసుకుని మీ దారిన మీరు ఇంట్లో ఉండండి. కొడుకు చూడను నిన్ను తీసుకెళ్ళను అన్నాడు. కూతురు నేను చూడను నేను పట్టించుకోను అని చెప్పింది. అందుకని శుభ్రంగా మీ ఊరు వచ్చి అక్కడ ఉండి 2 గదులు అద్దెకి తీసుకుని ఆరోగ్యశ్రీ కార్డులో ఏవో అప్లై చేసుకుని ఇక్కడ ఆంధ్రాలో ఇస్తున్న పథకాలు చూసుకుని ఏదైనా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి చేరితే వాళ్ళే అన్నీ చూసుకుంటారు. ఇద్దరు చేతులు ఎత్తేసిన తర్వాత మీకు ఎక్కడికి పోవాలో తెలీదు. కూతురింట్లో ఉండలేకపోతున్నా అంటున్నారు, కొడుకు రానివ్వట్లేదు అంటున్నారు. అందుకని మీరు ఈ పని చేయండి దయచేసి. ఇంకో విషయం చెప్పేది ఏంటి అంటే, మీ అందరికీ పిల్లల కోసం అని చెప్పి మీకున్న డబ్బు అంతా ఇచ్చేసి, మీకున్న బెనిఫిట్స్ అంతా ఇచ్చేసి, రిటైర్ అయిపోయిన డబ్బులు ఇచ్చేసి, ఇళ్ళు ఇచ్చేసి, వాకిళ్ళు ఇచ్చి అన్నీ ఇచ్చేసిన తర్వాత మీకు మిగలటానికి ఏముండదమ్మా. దయచేసి అన్నీ మిగుల్చుకోండి. ఎంతవరకు పెట్టాలో కూతుర్లకి కొడుకులకి అంతవరకే పెట్టండి. ఓకేనా?